ఎల్వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. మాజీ ఎమ్మెల్యే విక్రమరెడ్డి గారి మీద కొంతమంది నాయకులు ఇక్కడి నుంచి పోయినోళ్ళు సట్టర్లు వేసి మాట్లాడటము, అక్కడ కూర్చొని నవ్వుకోవటము చాలా నాకు బాధ అనిపించింది. అది సిగ్గుచేటు విషయం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉండేది ఎవరికి తెలియదు. ఇంతకుముందు విజయరామరెడ్డి కాడ ఎంపీటీసీగా గెలిచి రాజమోహన్ ఇక్కడ రాజ్యసభ ఇతను వైఎస్ శేఖర్ రెడ్డి కాడ ఏదో ఆశిచ్చి ఆడిపోయి ఎంపీపీ చేశారు వాళ్ళు. అటువంటి మనుషులు వాళ్ళ కానించి మళ్ళా పక్కకు పోయి ఆనం రామారావు రెడ్డి కాడ అక్కడ మెప్పు పొందాలని ఏదేదో చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఆనం కూడా కొన్ని తెలుసు. ఎందుకంటే ఆనము కాంగ్రెస్ టికెట్ తీసుకొని నందవరంకు వచ్చి ఎట్టపోయినరు మా పెద్ద నాయకులు అంటే వాళ్ళు ఊళ్ళో లేరు, బయటికి వెళ్ళిపోయినరు. ఎందుకంటే మేకపట్ట వాళ్ళు కాడ మెప్పు పొందుతా ఉండరు. ఆడ ఈయన హాతి ఇచ్చి వెళ్ళిపోయినరు. అటువంటి వాళ్ళు రాజకీయం చేయటానికి మీ కాడ ఏదో మెప్పు పొందటానికి, రేపేదో అధికారం మీద ఉందని ఏదో పొందటానికి చేస్తున్నారు. కాబట్టి వాళ్లకు మీరు గ్రహించి వాళ్ళ మీద ఏం పెత్తనం ఇయ్యాలా, ఏం చేయాలనేది మీకు తెలుసు. రామారావు రెడ్డికి ఆయన చూశాడు, విజయరామరెడ్డికి ఏం చేసింది ఆయన కూడా చూశాడు. గ్రహించి చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ముగిస్తున్నాను.